ఎవరికి లేని కష్టాలన్నీ మన ఆడవారికే ఉంటాయని నాకొకసారి అనిపిస్తుందండి. అలాగని మగవారిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. వాళ్ళ పనులు వాళ్ళకి ఉంటాయి గానీ, నాకనిపిచ్చిందయితే నేను చెప్తానండి. పొద్దున్నుండి సాయంత్రం వరకు ఎన్ని పనులు జేసినావా కానీ, మళ్ళీ నువ్వేం పని జేశావనే క్వెషన్ మార్క్ ఉంటుందండి ఈవినింగ్ టైమ్‌కొచ్చేసరికి. ఎందుకంటే ఇదైతే కనిపించని పని. గడియ రికాం లేదు, గవ్వ సంపాదన లేదంటే దీనికే మీనింగ్ అండి ఇది. ఎందుకంటే మనం ఎంత కష్టపడి పని జేసినా గానీ, ఒక రూపాయి ఇచ్చేవారు ఉండరండి ఇంట్లో ఉంటే అయితే. బయటకెళ్ళి కొంచెం జాబ్ చేసుకున్నా గానీ రూ. 4 వస్తాయండి. కానీ తప్పదు కదా! పిల్లల్ని చూసుకోవడానికైతే కంపల్సరీ ఇంట్లో ఉండాల్సిందే గదా! అందుకోసమని నేనైతే అనిపిచ్చింది చెప్పానండి. ఇగ ఈరోజైతే పనైతే పొద్దున్నుండి సాయంత్రం వరకు ఒకటే పని చేస్తూనే ఉన్నాను. ఇది తరిగిపోతలేదు ఏం లేదు. ఆదివారం వచ్చింది అంటే చాలండి ఒక పనికి బదులుగా 10 పనులుంటాయి ఇంట్లో. మళ్ళా అందులోకెళ్ళి మా పిల్లలు, మా హస్బెండ్‌కి నాన్ వెజ్ అంటే మహా ఇష్టము. ఇగ రకరకాలు చేయాల్సుంటది. పిల్లల్ని కనడము, పెంచడం అనేది గూడా మనదే బాధ్యత ఉంటుందండి. ఏ చిన్న తప్పు చేసినా మీ అమ్మ గిట్నే పెంచిందా, గిట్నే కన్నదా అనే మాటలు మాట్లాడతారండి. ఎందుకంటే నేను పల్లెటూరులో విన్నాను గాబట్టి మీకు చెప్తున్నాను. సిటీలో అవన్నీ ఎవరు పట్టించుకోరు గానీ పల్లెటూరులో అయితే 100 రకాలుగా మాట్లాడుకుంటారండి. కాకపోతే నేను ఎప్పుడైతే కొంచెం చేంజ్ అయ్యానో అవన్నీ పట్టించుకోవడం మానేశానండి. నేను ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడం అయితే నేర్చుకున్నాను. ఇక్కడైతే మా పెద్దోడైతే బెండకాయలైతే కట్ చేస్తున్నాడండి. వీడు వెజిటబుల్స్ కట్ చేయడము 2 ఇయర్స్ నుండి నేర్చుకున్నాడండి. కానీ ఒక్కొక్క వెజిటబుల్ ఒక్కో రకం కట్ చేస్తాం కాబట్టి వీడికైతే అన్ని దగ్గరుండి చెప్పాల్సుంటదండి. ఈరోజైతే టమాటా బెండకాయ కర్రీ చేస్తున్నాను కాబట్టి, కట్ చేయమన్నాను కాబట్టి కట్ చేస్తున్నానండి. వీటితో పాటు కుస్తీ పడుతున్నాడు కట్ చేయడానికి. ఈ నైఫ్ అయితే నేను మొండిదే ఇస్తానండి. ఎందుకంటే పిల్లల చేతులు కట్ అయితాయి కాబట్టి, కొంచెం మొండిగా ఉండే నైఫే ఇస్తాను. అవైతే కట్ చేస్తున్నాడండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ మా అన్నయ్యని వీడియో తీస్తుంది మా మమ్మీ అని. మా చిన్నోడైతే వాడు ఒక మాప్ తెచ్చుకొని ఇల్లు క్లీన్ చేస్తున్నాడండి. మమ్మీ నన్ను గూడా వీడియో తీయమని వాడు గూడా చేస్తున్నాడు. కాకపోతే పిల్లలిద్దరైతే నాకు హెల్ప్ చేస్తారు. పిల్లలతో పాటు మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తారండి. ఒకప్పుడు పిల్లలు చిన్నగున్న అప్పుడైతే ఏం హెల్ప్ చేసేవాడు కాదండి. రీసెంట్‌గా అయితే కొద్ది రోజుల క్రితం నాకు బ్లడ్ అయితే తగ్గిపోయింది. డి విటమిన్ తగ్గిపోయి ఫుల్లు ఫీవరొచ్చి 10 డేస్ అయితే బెడ్ మీదనే ఉన్నానండి. అప్పుడైతే మా హస్బెండ్ చేయడం స్టార్ట్ చేశాడండి. వర్క్ అయితే నన్ను చూసి చాలా బాధపడుతూ వర్క్ అంతా కంప్లీట్ చేసేవాడు ఇంట్లో. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకైతే నన్నైతే చాలా బాగా చూసుకునేవాడండి. ఎందుకంటే హెల్త్ బాలేనప్పుడే మన విలువ అనేది తెలుస్తదండి ఇంట్లో. అలాగని నన్నైతే ఎప్పుడు నెగ్లెక్ట్ అయితే చేయలేదండి. పాపం చాలా బాగా చూసుకుంటాడు గానీ నేనే ఫుడ్ విషయంలో కొంచెం తక్కువ తింటాను. టిఫిన్ అన్నం వరకైతే తింటాను గానీ, ఫ్రూట్స్ గానీ, జ్యూసులు గానీ నేనెప్పుడు తాగనండి. నాకు అలవాటు లేదు చిన్నప్పటి నుండి అయినా గూను. మా నాన్న ఓన్లీ బనానా తెచ్చేవాడు. బనానా అలవాటు ఉంది గానీ, ఇప్పుడు బనానా తిన్నా గానీ నాకు వామిటింగ్స్ అయితాయండి. డైజెషన్ కాదు. అందుకోసమని నేను తినను. దానివల్ల అయితే నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయండి. అందులోకెళ్ళి మనం ఫాస్టింగ్‌లో అంటే ఎక్కువ ఉంటాం గదా! అందుకోసం ఆ ఫాస్టింగ్‌ల వల్ల కూడా నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయండి. ఇప్పుడైతే కొంచెం తగ్గించాను గాబట్టి హెల్త్ ఇష్యూస్ అయితే తగ్గాయండి. అందుకోసమని అప్పటినుండి నాకు హెల్ప్ చేయడం చేస్తాడండి మా హస్బెండ్. పిల్లలు గూడా చాలా వరకు వర్క్ అయితే ఇంట్లుంటే నేర్చుకుంటారండి. ఇప్పుడైతే హాలిడేస్ గాబట్టి అలా పనులైతే నేర్చుకుంటున్నారండి చిన్న చిన్నగా. ఎందుకంటే వాళ్ళకి గూడా కొంచెం తెలుస్తది గదా! మనం లేనప్పుడైనా వంట చేసుకునే విధంగా మనమైతే ఉండాలి. ఇక్కడైతే మా చిన్నోడైతే లేని ప్రయోగాలన్నీ చేస్తాడండి. నేను ఏ పని చేస్తే ఆ పనిలో ఏలు పెట్టడానికి ముందుంటాడు. ఒకటికి 2 చేసి ఇడిసిపెడతాడు ఆ పనినైతే. ఇక్కడైతే నేను బెండకాయలైతే ఫ్రై చేస్తున్నానండి. ఎందుకంటే ఇవి జిగురు లేకుండా వండడానికైతే ఫస్టు ఒక బౌల్‌లోకి బెండకాయ ముక్కలేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ జిగురంతా పోతది. జిగురంతా పోయిన తర్వాత మనం పోపు పెట్టుకొని ఇలా కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడు ఇక్కడ నేను చేస్తా అని ప్రయోగాలన్నీ చేస్తుండండి. వీడైతే చిన్నప్పటి నుండి అంతే. నేను ఐరన్ చేసి బట్టలు ఐరన్ బాక్స్ ఆడ పెట్టాను అనుకో, అది నువ్వు పట్టుకొని పోయి మళ్ళీ ఐరన్ చేస్తాడు. నేనేదన్నా బోలు తోమననుకో మళ్ళొచ్చి వాడు గూడా తోముతాడండి. నేను ఏ పని చేసినా గూడా వాడు అవే పనులు చేస్తా ఉంటాడు. నా మిషన్ ఉందండి. నేను దొక్కిన తర్వాత దాన్ని వదిలిపెట్టామనుకోండి, మళ్ళీ పోయి ప్రయోగాలు చేస్తా ఉంటాడు ఎట్లా కుడుతుందని. ఎందుకంటే నేను అస్సలు నమ్మ వీడినైతే. ఎందుకంటే లేనిపోని ప్రయోగాలు చేసి ఏమన్నా ప్రాబ్లమ్ తెచ్చుకుంటాడని నాకు భయమైతది. కానీ అలాంటి భయాలేవి లేవండి. అడవిలో వదిలిపెట్టొచ్చినా గానీ ఒక్కడొచ్చే రకం అలాంటోడు వీడైతే. మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలున్నారా అండి?
ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడిని నమ్మను. ఒక 100 కార్లు వీని పైనే ఏసి ఉంచుతానండి. పెద్దోడినైతే నమ్ముతాను గానీ, వీడు చిన్నోడు గాబట్టి అలా నాకు చాలా ఇన్సిడెంట్స్ చూశాను వీని వల్ల. అందుకోసమని నేనెప్పుడైనా వీడిని నమ్మి వదిలిపెట్టనండి. చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. వింటే ఉంటానండి వీడికైతే. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మరో వీడియోతో మీ ముందుకొస్తాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే చూస్తూ వెళ్ళిపోకండి. ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.